ఉమ్మడి టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ అంబూరు సింధుజ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్డీఏ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోలో యువతకు 7 లక్షల ఉపాధి అవకాశాలు, నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, ప్రతి రైతుకు ప్రతి ఏడాది 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం, ప్రతి ఇంటికి ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇలాంటివి ఎన్నో ప్రజలకు ఉపయోగపడే మేనిఫెస్టోని విడుదల చేసిందని, మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గ్లాసు గుర్తుపై అలాగే కమలం గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో టీఎన్టీయూసీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డెప్ప నాయుడు, నాయకులు కల్వకుంట్ల కుమార్, మహేష్, తులసిదాస్ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమము అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో సంక్షోభాన్ని సృష్టిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీరు అడిగే అర్హత ఉన్నదా అని చెప్పి మేము అడుగుతున్నాము. అలాగే ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలు చేసి, అప్పుల పాలు చేసి, ఎంతో అభివృద్ధి పదంలో ఉండే ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు సంక్షోభంలోకి నెట్టిన జగన్మోహన్ రెడ్డి యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు, పక్క రాష్ట్రాలకు వెళ్ళినారు. అలాగే మేము ట్రేడ్ యూనియన్ తరఫున, కార్మిక విభాగం తరఫున కార్మికులకి ఎంతో నష్టాన్ని చేకూర్చి ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళు 2 పూట్ల తినే అన్నాన్ని కూడా అన్నా క్యాంటీన్లు మూసివేసి ఈరోజు వాళ్ళని పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళేటట్టు చేసినారు. దగ్గర 70 మంది దాకా ఆత్మహత్యలు చేసుకొని ఈ రాష్ట్రంలో కూలీనాలి దొరకదు అని చెప్పి పక్క రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితికి తీసుకుని వచ్చిన జగన్మోహన్ రెడ్డికి మేము ఒకటే చెప్తున్నాము, ఓటు అడిగే అర్హత ఉందా అని. అలాగే ఈ తిరుపతి పట్టణంలో దొంగ ఓట్లు తీసుకుని వచ్చేసి ఈరోజు తిరుపతిని అల్లకల్లోలం సృష్టించి ఎలాన్నా గెలవాలనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడుండే నాయకులు చేస్తున్నారు. కాబట్టి తిరుపతి ప్రజలు కూడా విఘ్నతతో ఆలోచించి ముందుగా వచ్చి మీ ఓటుని వేసి సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి వ్యవస్థని విచ్ఛిన్నం చేసి, చిన్నాభిన్నం చేసి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నాకు ఓటేయండి అని అడుగుతున్నారు. కాబట్టి మీకు ఎందుకు వేయాలని చెప్పి మేము మళ్ళీ ప్రశ్నిస్తున్నాం. కాబట్టి దయచేసి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆరణి శ్రీనివాసులు గారికి, అలాగే బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ గారికి మీరు మీ అమూల్యమైన ఓటు వేయవలసిందిగా తిరుపతి ప్రజానీకాన్ని కోరుకుంటూ